ఒక నగరం తన చరిత్రతో కాదు, తన భవిష్యత్తుతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక నగరం ప్రతి ఉదయం లక్షలాది కలలకు కొత్త చిరునామా అవుతుంది. ఒక నగరం ప్రతి రాత్రి వెలుగులతో కాదు, అవకాశాలతో మెరిసిపోతోంది. ఆ నగరమే హైదరాబాద్. నమస్కారం. ఈరోజు మనం కేవలం రోడ్ల మీద ప్రయాణించడం లేదు, ఒక కళ ఎలా నగరంగా మారిందో, ఒక నగరం ఎలా ప్రపంచం దృష్టిని ఆకర్షించిందో అది ప్రత్యక్షంగా చూస్తూ ముందుకు వెళ్తున్నాం. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చాలామందికి గుర్తొచ్చేవి చార్మినార్, గోల్కొండ, బిర్యానీ, ముత్యాలు. కానీ ఈరోజు ప్రపంచానికి హైదరాబాద్ అంటే ఇంకో కొత్త గుర్తింపు వచ్చింది. ఇన్నోవేషన్, టెక్నాలజీ, గ్లోబల్ బిజినెస్, ఫ్యూచర్. ఇప్పుడు మన ప్రయాణం మొదలవుతోంది. హైదరాబాద్ గుండె చప్పుడు వినిపించే ప్రాంతం, హైటెక్ సిటీ. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి గాజు భవనం, ప్రతి కార్పొరేట్ టవర్, ప్రతి వెలుగుతున్న ఆఫీస్, ఇవి కేవలం కాంక్రీటు నిర్మాణాలు కావు. వేలాది ఇంజనీర్ల ఆశలు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తు, భారతదేశపు అభివృద్ధికి ప్రతీకలు. 25-30 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని చూసి ఎవరైనా ఇక్కడ ఒక్కరోజు ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ ఏర్పడుతుంది అని చెప్పి ఉంటే బహుశా చాలామంది నవ్వేవారు. కానీ ఈరోజు ప్రపంచంలో ప్రముఖ ఐటీ కంపెనీలు, వేలాది స్టార్టప్లు, లక్షలాది ఉద్యోగాలు ఈ నేల మీదనే నిలబడ్డాయి. హైదరాబాదు ఒక విషయం మనకు నేర్పింది: దూరదృష్టి ఉంటే అసాధ్యం కూడా సాధ్యమే అవుతుందని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విశాలమైన రోడ్లు, అందమైన ఫ్లైఓవర్లు, ప్రతి మూలలో కనిపించే ఆధునిక నిర్మాణాలు, ఇవి ఒక్క రోజులో ఏర్పడలేదు. ప్రణాళిక, పట్టుదల, దూరదృష్టి, పెట్టుబడులు, ప్రజల శ్రమ, ఈ 5 కలిసి ఈ నగరాన్ని ఇక్కడికి తీసుకొచ్చాయి. హైటెక్ సిటీ అంటే కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం. ఉదయం సూర్యోదయంతో మొదలయ్యే పరుగులు, రాత్రి వరకు ఆగని కలలు, కాఫీ షాపుల్లో పుట్టే స్టార్టప్ ఆలోచనలు, మీటింగ్ రూమ్లో రూపుదిద్దుకునే ప్రపంచ ప్రాజెక్టులు. ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక కొత్త ఆవిష్కరణకు నాంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కడు ఒక ఉద్యోగం కోసమే మాత్రమే రాడు, తన జీవితాన్ని మార్చుకోవడానికి వస్తాడు. ఇక్కడ ప్రతి భవనం ఒక సందేశం చెబుతుంది: కలలు కను, కష్టపడు, ప్రపంచం నీకోసం తలుపులు తెరుస్తుంది. ఇప్పుడు మన ప్రయాణం మెల్లగా గచ్చిబౌలి వైపు సాగుతుంది. 2 వైపులా కనిపిస్తున్న భారీ భవనాలు, వాటి మధ్య పరిగెడుతున్న వాహనాలు, ప్రతి సిగ్నల్ దగ్గర కనిపించే కార్పొరేట్ జీవితం. ఇది కేవలం ట్రాఫిక్ కాదు, ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ఊపిరినిచ్చే ప్రవాహం. ఇక్కడ ప్రతి నిమిషం కోట్ల రూపాయల విలువైన నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. ప్రపంచంలో ఎన్నో దేశాలు, ప్రతి క్షణం ఇక్కడి నుంచి కమ్యూనికేషన్ జరుగుతుంది. హైదరాబాద్ ఒక ప్రాంతీయ నగరం కాదు, ఇది ప్రపంచంతో నేరుగా అనుసంధానమైన గ్లోబల్ సిటీ. మరి ఈ అభివృద్ధి ఇక్కడితో ఆగిపోతుందా? అస్సలు కాదు. ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. మన ముందున్న ప్రయాణంలో గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, ఈ ప్రాంతాలు ఎందుకు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా మారాయో తెలుసా? అక్కడ ఎందుకు ఆకాశాన్ని తాకే టవర్ల నిర్మాణంలో ఉన్నాయో తెలుసా? ఎందుకు ప్రపంచ పెట్టుబడిదారుల చూపు ఈ ప్రాంతంపై ఉందో తెలుసా? వివరంగా తెలుసుకుందాం. అసలు కథ ఇప్పుడే ప్రారంభమైంది. అవును, ప్రతి నగరానికి ఒక కేంద్రం ఉంటుంది. కానీ కొన్ని నగరాలకు ఒక విజన్ ఉంటుంది. హైదరాబాద్కు ప్రత్యేకంగా నిలబెట్టింది అదే విజన్. ఇప్పుడు కొన్ని క్షణాలు
కారు కిటికీలోంచి బయటకు చూడండి. రెండు వైపులా కనిపిస్తున్న విశాలమైన రోడ్లు, వాటి మధ్య ఆకాశాన్ని తాకే భవనాలు. ప్రతి భవనం ఒక కథ చెబుతుంది.